శ్రీ పరాభవనామ సంవత్సర రాశి ఫలాలు 2026 నుండి 2027 వరకు. మేషరాశి. జూన్ తర్వాత అద్భుతమైన శుభ ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. వృషభ రాశి. ఆర్థిక ఆస్తి వ్యవహారాలు అనుకూలం మరియు పదోన్నతి సూచనలు. ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. మిథున రాశి. విదేశీ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి మరియు ధనవృద్ధి కలదు. ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. కర్కాటక రాశి. జూన్ నుండి అన్ని రంగాలలో ఉన్నత స్థితి మరియు విజయాలు. ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. సింహరాశి. ఆదాయం నిలకడగా ఉన్న పనిభారం మరియు బాధ్యతలు పెరుగుతాయి. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. కన్యరాశి. వృత్తి ఉద్యోగాల్లో స్థిరత్వం మరియు ఇబ్బందుల నుండి విముక్తి. ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. తులారాశి. తలపెట్టిన పనుల్లో విజయం మరియు భోగభాగ్యాలకు లోటుండదు. ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. వృశ్చిక రాశి. జూన్ తర్వాత కాలం అద్భుతం మరియు ఆకస్మిక ధనలాభం. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. ధనుస్సు రాశి. వృత్తిపరంగా అభివృద్ధి ఉన్నా కొన్ని చిక్కులు ఎదురవ్వచ్చు. ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. మకర రాశి. జూన్ నుండి మహర్దశ ప్రారంభం మరియు ఆర్థిక స్థిరత్వం. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. కుంభరాశి. ఆదాయం బాగున్నా వృధా ఖర్చులు మరియు ఆరోగ్య జాగ్రత్త అవసరం. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. మీనరాశి. జూన్ నుండి కాలం అనుకూలం మరియు ఆర్థిక సమస్యలు దూరం. ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2.